హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలాగున్నారు? పెన్షన్‌లకు సంబంధించి మంచి శుభవార్త అయితే వచ్చిందండి. ఈరోజైతే మన వార్తాపత్రికలైతే డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్‌లని జెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఎప్పటినుంచి అప్లై జేసుకోవాలి? ఎక్కడ అప్లై జేసుకోవాలి? అదే విధంగా ఏ డాక్యుమెంట్లుంటే ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే అప్లై జేసుకోవచ్చు అని చెప్పేసి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. మీలో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎవరైతే 50 ఏళ్ళకి సంబంధించిన పెన్షన్ గానివ్వండి, వికలాంగుల పెన్షన్, అదే విధంగా రూ. 15,000 డీహెచ్ఎంఓ పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్‌లు నింపి కొత్త పెన్షన్‌లు పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ పత్రికలైతే మాత్రం ఎటువంటి పద్ధతుల్లో అయితే తీసుకోవచ్చని జెప్పేసి పూర్తి వివరాలనైతే ఇచ్చారండి. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదే విధంగా పెన్షన్‌లకు సంబంధించి పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు పెన్షన్‌ల యొక్క అప్డేట్‌లు, అదే విధంగా అప్లికేషన్ ప్రొసీజర్‌లు అంతా అయితే పూర్తి వివరాలైతే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్‌ల యొక్క ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇక డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్‌లు. దరఖాస్తులు స్వీకారం. అంటే మనకి వచ్చే జనవరి నుంచయితే ఈ పెన్షన్‌లయితే ఇవ్వబోతున్నారండి. అయితే డిసెంబర్ నెల నుంచి ఈ పెన్షన్‌లకు సంబంధించి అధికారికంగా మనకేంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌లయితే తీసుకోబోతున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ విషయం అయితే జరుగుతుందండి. ఇక్కడ అమరావతి చూస్తున్నారు కదా! కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అమరావతి ఆంధ్రప్రభ నూతన పెన్షన్ల కోసం అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కల్పించింది అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ, గ్రామీణ పేదరిక నిర్మూలన, అదే విధంగా ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మీకు అర్థమైంది కదండీ! ఇకపై మనందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్‌లనేవి కొత్త అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని ఇవ్వాలని జెప్పేసి జనవరి నెల నుంచి అయితే మాత్రం ఈ పెన్షన్‌లయితే పంపిణీ చేయాలని జెప్పేసి మంత్రి అయితే అనుకుంటున్నారు. అదే విధంగా ప్రభుత్వం అయితే కూడా చర్యలు తీసుకోబోతుందండి. ఇక పూర్తి సమాచారంలోకెళ్ళిన వెంటనే గురువారం సచివాలయంలో మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ ఆన్‌లైన్ చూస్తున్నారు కదా! ఏపీ ఆన్‌లైన్ గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మండల్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ సమయంలో పెన్షన్‌దారులు గ్రామంలో 1, 2 నెలలు లేకపోయినా తదుపరి నెలల్లో ఈ మొత్తం కలిపి ఇవ్వాలని సూచించారు. వరుసగా 3 నెలల పాటు గ్రామంలో అందుబాటు లేకపోయిన వారికి శాశ్వతం వసూలుదారులు వసుదారు వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని, తరువాయి కాలంలో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకునే వెంటనే వారికి తిరిగి పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అనారోగ్యం కారణాలతో పూర్తిగా మంచాలెక్కిన లేదా వీల్ చైర్‌కు పరిమితమైన వారు పొందే పెన్షన్లను, దివ్యాంగుల పెన్షన్‌లు అనేక మంది అనర్హులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక్కడ ఈ పెన్షన్‌లకు సంబంధించి ఎవరైతే 2 లేదా 3 నెలల కన్నా ఎక్కువ కాలం బయట ఊరుల్లో ఉండిన వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చి ఆన్‌లైన్‌లో పెట్టుకున్నట్లయితే, సచివాలయంలో పెట్టుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా పాత ఆ 3 నెలలకు సంబంధించి పెన్షన్‌లనేవి ఒకటే నెలలో అయితే ఇవ్వడం జరుగుతుందని జెప్పేసి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. దీంతో పాటే ఎవరైతే పెన్షన్‌లు ఒక 2-3 నెలల కన్నా ఎక్కువ తీసుకోకపోయినట్లయితే వాళ్ళ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్‌లనేవి పెండింగ్‌లో పెట్టేసి, తర్వాత ఎప్పుడైతే వాళ్ళొచ్చి ఆ పెన్షన్‌లని ఓపెన్ చేయించుకుంటారో అప్పటి నుంచి వాళ్ళకి పెన్షన్‌లయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలైతే వచ్చాయండి. ఇక చూసారు కదా! సో, ఎవరైతే అనారోగ్య కారణంతో వికలాంగుల పెన్షన్‌లు కానివ్వండి, 15,000కి సంబంధించిన డీహెచ్ఓ పెన్షన్ కానివ్వండి, ఇది తదితర పెన్షన్‌లకు ఫేక్ సర్టిఫికేట్‌లతో ఎవరైతే పెన్షన్‌లు పొందుతున్నారో, వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లయితే నిలిపివేయాలని చెప్పేసి, దానికి సంబంధిత శాఖ అధికారులతో విచారణ చేపట్టాలని మంత్రి అధికారులతో ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆహ్, షు శశిభూషణ్ కుమార్, ఇంకా సర్వ్ సీఈఓ వీరపాండియన్, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయం శాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ పెన్షన్‌లకు సంబంధించి ఎవరైతే అనర్హుల జాబితా ఉన్నారో వాళ్ళకి ఈ పెన్షన్‌లనేవి నిలిపివేసే సిబ్బంది కూడా తయారు చేసి
ఒక పక్క పెన్షన్ అప్లికేషన్‌లు తీసుకుంటూనే, ఇంకో పక్క నిలిపివేసే కార్యక్రమం కూడా చేపడతారని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ ఎలా అప్లై చేయాలని జెప్పేసి, మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఒక వీడియో పెట్టానండి. పెన్షన్‌లు ఏ విధంగా అప్లై చేయాలి? అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఎక్కడ అప్లై చేయాలని జెప్పేసి, ఒక సమాచారం అయితే ఉందండి. ఇప్పుడు ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్‌లనేవి ఎక్కడ ఏ వెబ్‌సైట్‌లో దొరుకుతాయని జెప్పేసి చూసుకున్నట్లయితే అయితే పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌లొచ్చినా సరే, మనకి ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఏదైతే ఎస్ఎస్‌సి పెన్షన్ డాట్ ఏపీ డాట్ జీబీ డాట్ ఉందో, సో, ఈ యొక్క వెబ్‌సైట్‌లో అయితే మనకి దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటనలైతే ఉంటాయండి. ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా పెన్షన్‌లైతే ఇస్తున్నట్టు ఇస్తారని జెప్పేసి ఈ వెబ్‌సైట్‌తోనే మనకి అప్లై చేసుకునే వెసులుబాటైతే కల్పిస్తారని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి దీంతో పాటే ఈ పెన్షన్‌లనేవి ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు కొత్త పెన్షన్‌లని చూసుకున్నట్లయితే ఎవరైతే మామూలుగా ఎవరైతే 50 ఏళ్ళు దాటున్న వృద్ధాప్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 3000 నుంచి పెన్షన్ అనేది 6000 చేశారు కాబట్టి, వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే పొందుకుంటారో వాళ్ళందరికీ రూ. 4000 అయితే పెన్షన్‌లు ఇస్తారండి కొత్తగా అప్లై చేసిన వారికి. దివ్యాంగులకి కొత్తగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి రూ. 6000 పెన్షన్ అనేది మీకు జనవరి నెల నుంచి ఇవ్వబోతున్నారండి. పూర్తి స్థాయి వైకల్యానికి గురైన అంటే ఎవరైతే మంచాన్ని పట్టి కదలకుండా ఉంటారో 80% కన్నా ఎక్కువ వికలాంగత్వం కలిగుంటారో, దీంతో పాటే పారాలిసిస్ వంటి జబ్బులతో పూర్తి స్థాయి వికలాంగం అయితే కలిగుంటారో, వాళ్ళకి రూ. 15,000 పెన్షన్ నెలకి ఇవ్వడం జరుగుతుందండి. కిడ్నీ తల తలస్మసి వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకి రూ. 10,000 పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ జనవరి నెలకు సంబంధించి అప్లికేషన్‌లయితే తీసుకోబోతున్నారండి. మనకి మొదలైనట్టే ఈ యొక్క వెబ్‌సైట్‌లో కానివ్వండి, దీంతో పాటే మరి ఈ ఏపీ సేవా పోర్టల్‌లో కూడా మనకి ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్‌లయితే తీసుకోబోతున్నారని జెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇంకా మీరు గాని పెన్షన్‌లకు సంబంధించి అప్డేట్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోయినా ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్‌లయితే తీసుకోవడని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పుడే మీరే మీ ఫోన్‌లోని ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని, క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అప్లై జేసుకోండి. మీకింకా ఏమైనా డౌట్‌లున్నట్లయితే ఈ అప్లికేషన్‌కి సంబంధించి మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఎలా అప్లై జేసుకోవాలో కూడా పూర్తి సమాచారం అయితే అందించడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా కొట్టినట్లయితే మీరు కంటిన్యూ కొట్టి మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని అప్లై జేసుకొని ఏవైతే 2024కి సంబంధించి అప్లికేషన్‌లు గాని మీ దగ్గర ఉన్నట్లయితే మీ ఆధార్ కార్డ్, మీ రైస్ కార్డ్, మీ క్యాస్ట్, మీ ఇన్‌కమ్ అదే విధంగా మీ యొక్క ఆధార్ హిస్టరీని చూసి వికలాంగులైతే మీ యొక్క వికలాంగులకు సంబంధించిన సర్టిఫికేట్‌లను చూసి 50 ఏళ్ల వాళ్ళకి, 60 ఏళ్ల వాళ్ళకి దాంతో పాటే వికలాంగులకి, పూర్తి స్థాయి వికలాంగులకు, కిడ్నీ సమస్యలతో బాధలు పడుతున్న వాళ్ళకి అందరికీ అప్లికేషన్ ఫార్మ్‌లు తీసుకోవడం జరుగుతుందండి. మరి దీంతో పాటే ఈ యొక్క ప్రతి పెన్షన్‌కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఏ విధంగా ఫార్ములు నింపాలి? ఎక్కడికి వెళ్లి సబ్మిట్ చేయాలి? ఇక ఇతర పెన్షన్‌లు వృద్ధ పెన్షన్‌తో పాటు ఒంటరి మహిళా పెన్షన్‌కి సంబంధించి గానివ్వండి, ఇలాంటి అన్ని పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ ప్రొసీజరు, పూర్తి వివరాలు, ఏ విధంగా అప్లై చేయాలి? ఒకవేళ సమస్యలు ఉంటున్నప్పుడు వాటికి పరిష్కారాలేంటి అని జెప్పేసి అన్నీ కూడా మన ఈ ఒక్క యూట్యూబ్ ఛానెల్‌లోనే చెప్పడం జరుగుతుందండి. మొత్తం సమాచారం ఏ టు జెడ్ అంటారు గదా! ఆ స్థాయిలో అయితే మన యూట్యూబ్ ఛానెల్ అయితే చెప్తామండి. ఈ పెన్షన్‌లకు సంబంధించి మీకు ఏమన్నా డౌట్‌లు గాని ఉన్నట్లయితే, ప్రశ్నలు గాని ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లోని ఈ వీడియో కింద లేకపోతే మీరు ఏ వీడియో కిందైనా కామెంట్ చేసినట్లయితే మీకు నేను రిప్లై ఇచ్చి మీ సమస్యలకి నేను ఒక మంచి వీడియోలైతే చేసి పెట్టడం జరుగుతుందండి. ఇక దీంతో పాటే ఈ పెన్షన్‌లకు సంబంధించి సమాచారంతో పాటు మీకు మీ యొక్క పర్సనల్ గైడెన్స్ అంటే మీ పెన్షన్‌కి సంబంధించి అప్లికేషను రిజెక్ట్ అయినా, పెండింగ్‌లో పడినా ఏం చేయాలి అని చెప్పేసి మీకు అనుమానాలుంటాయి కదండీ! మరి వాటిని కూడా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గాని ఫాలో అయ్యి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగినట్లయితే మీకు పూర్తి స్థాయి సమాచారం అందిస్తామండి. ఇది మన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి అప్డేటు. ఇక పెన్షన్‌లకు సంబంధించి పూర్తి వివరాలండి. మీకు డిసెంబర్ నెలలో కూడా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఎలా అప్లై చేసుకోవాలని జెప్పేసి ఈ వెబ్‌సైట్‌లోనే మీకు లైవ్‌లో అప్లై చేసి చూపిస్తానండి. ఒక పెన్షన్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా ఉన్నట్లయితే ప్రజలందరికీ ఉపయోగపడాలనుకున్నట్లయితే మీకు నేను ఫ్రీగా అప్లై చేస్తానండి.
అదే విధంగా నలుగురికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చేసి చూపిస్తాను. మరి ఇది అంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. చెప్తున్నాను కదా! సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేకపోతే మీరు పెన్షన్‌కి సంబంధించి అప్డేట్‌లనేవి ఖచ్చితంగా కోల్పోయిన వాళ్ళైతే అవుతారు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నచ్చినట్లయితే చెప్పాను కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కొట్టండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.